ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. ఆయన నాతో మాటలాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. అప్పుడు నాతో మాటలాడిన వాని స్వరము వింటిని. అండ్ ద స్పిరిట్ ఎంటర్డ్ unto me when he spake unto me and set me upon my feet, that I heard him that speak unto me. దేవుడు నిలువబెట్టాడు. ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా దేవుడు నిలువబెట్టునుగాక. దేవుడు మాట్లాడాడు. ఈ వాక్యం వింటున్న నీతో కూడా దేవుడు మాట్లాడునుగాక. దేవుడండి ఎవరిని విడిచిపెట్టడు. ముఖ్యంగా తన ప్రవక్తలను, తనను ప్రేమించేవారిని, తనకు లోబడేవారిని, తనను కోరుకున్న వాళ్ళని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. అంతేకాదు, ఇతను పడిపోయాడు. పడిపోయిన సమయంలో ఇతన్ని ఎవరు నిలువబెట్టారు? ఆయనే నిలువబెట్టాడు. ఆయన భూమి మీద ఉన్నాడు కదా, అనగా ఈ ప్రవక్త భూమి మీద ఉన్నాడు కదా, మనుషులు వచ్చి తనను నిలువబెట్టొచ్చు కదా. మరెందుకు నిలువబెట్టలేదు మనుషులు అంటే, అన్నిసార్లు మనుషులు మన దగ్గరలో ఉండలేరు. కొన్నిసార్లు ప్రతి మనిషి ఒంటరిగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఒంటరైపోవాల్సిన పరిస్థితులు, ఎవరూ లేనటువంటి పరిస్థితులు కొన్నిసార్లు సంభవిస్తాయి జీవితంలో. ప్రత్యేకంగా క్రైస్తవుల విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే, క్రైస్తవులు మంచిని ప్రేమిస్తూ ఉంటారు. క్రైస్తవులు మంచి చెయ్యమని చెబుతూ ఉంటారు. క్రైస్తవులు మంచిగా బ్రతకమని చెబుతూ ఉంటారు. అందుకని ఈ మంచి మాటలు, మంచి క్రియలు, మంచి పనులు జనాలకు నచ్చవు. జనాలు మనుషులను దూరం పెడుతుంటారు. ఇదేదో మతం అనుకుంటుంటారు, ఇదేదో చాదస్తం అనుకుంటుంటారు. మంచి మాటలు సాధారణంగా ఈ లోకంలో ఉన్న మనుషులకు నచ్చవు. మరి మనుషులకు నచ్చలేదు కదా అని చెప్పి ప్రజలతో కలిసి, ప్రజలతో ఇమిడిపోయి చెడు మార్గంలో ప్రవక్తలు, దైవజనులు, సేవకులు, దేవుణ్ణి ప్రేమించే దేవుని బిడ్డలు, విశ్వాసులైనా సరే దేవుణ్ణి ప్రేమించేవారు మనుషులకి నచ్చట్లేదు కదా అని మనుషుల కోసము జీవించరు. ఖచ్చితంగా దేవుని కోసమే జీవిస్తారు. దేవుడు ఏమి చెబితే అలాగునే చేస్తారు, అలాగునే నడుచుకుంటారు, అలాగనే ప్రవర్తిస్తారు తప్ప మనుషుల కోసము క్రైస్తవులుగా ఉన్నవారు కానీ, మనుషుల కోసము సేవకులుగా ఉన్నవారు కానీ అడ్జస్ట్మెంట్ అయిపోయి పాపముతో కలిసి మాత్రము సహవాసము చెయ్యడానికి అస్సలు ఇష్టపడరు. అలాంటప్పుడు లోకముతో కలవలేనప్పుడు ఏమవుతుంది? మనుషులు కావచ్చు, సేవకులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, పరిచారకులు కావచ్చు, దేవుణ్ణి ప్రేమించే విశ్వాసులు కావచ్చు, లోకానికి దూరంగా నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒంటరిగా గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఏకాంతంగా గడపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు పడిపోతే ఎవరు లేవనెత్తుతారు? ఎవరు లేపుతారు? దేవుడే లేపాలి. అంతేకాదు, మనుషులు ఈ లోకంలో మన పరిస్థితులు బాగున్నంతకాలం మనల్ని పట్టించుకునేవారుగా ఉంటారు. కానీ దేవుడు మాత్రం అలాంటివాడు కాదు. దేవుడు నీ పరిస్థితి బాగలేనప్పుడు నిన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించేవానిగా దేవుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మనుషులైతే పరిస్థితులు బాగలేనప్పుడు మనల్ని విడిచిపెడతారు. అది ఆత్మీయత కాదు,
అది మంచితనము కాదు, అది భక్తి కాదు, అది భక్తిహీనత, అది విశ్వాసము లేనటువంటి పరిస్థితి. సాధారణంగా అది అన్యుల్లో అనగా దేవుణ్ణి ఎరగని ప్రజలలో ఎక్కువగా మనము చూస్తూ ఉంటాము, గమనిస్తూ ఉంటాము. ఇది నా సొంత అనుభవం. దేవునికి స్తోత్రము. మరి మంచి ఆత్మీయత అంటే ఏమిటంటే, నువ్వు మనిషితో బాగున్నప్పుడు ఎలాగున్నావో బాగలేనప్పుడు కూడా అలాగును ఉండడమే మంచి ఆత్మీయత. దేవునికి స్తోత్రం. ఈ సేవా పరిచర్యలో కూడా నేను చాలామందిని చూస్తూ వస్తున్నాను. మన పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది ఒకలాగుంటారు, బాగలేనప్పుడు మరొకలాగుంటారు. కానీ కొంతమంది నా ప్రియ సహోదరీలున్నారు, కొంతమంది నా ప్రియ సహోదరులున్నారు, కొంతమంది నా ఆత్మీయ తల్లిదండ్రులున్నారు. వారు మాత్రము నా పరిస్థితి ఎలా ఉన్నా సరే, సేవా పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఇంకా కష్టంలోనే ఎక్కువగా తోడుండేవారిగా, ఇంకా కష్టంలోనే ఎక్కువగా సహాయం చేసేవారిగా, ఇంకా కష్టంలోనే ఎక్కువగా మాట్లాడేవారిగా ఉండే మంచి ఆత్మీయత కలిగినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మనమందరము అలాగున ఉండాలి. కానీ పరిస్థితులు బాగున్నప్పుడు ఒకలాగున, బాగలేనప్పుడు ఒకలాగున మాత్రము మనం ఉండటానికి వీల్లేదనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనము పడిపోతాం, అనేక సార్లు అనేక విషయాలలో పడిపోతాం. మరి పడిపోయినప్పుడు ఎవరు మనల్ని నిలవబెడతారు? మనుషులైతే కాదు, మరెవరు నిలువబెడతారు? ఇక్కడ ఎవరు నిలువబెట్టారు? ఆ ప్రవక్తని దేవుని ఆత్మ నిలువబెట్టింది. ఆ ప్రవక్తతో ఎవరు మాట్లాడారు? ఆ ప్రవక్తతో దేవుడే మాట్లాడాడు. దేవుని స్వరమే మాట్లాడింది. నువ్వు చక్కగా లేచి నిలువబడు, నేను చెప్పేది విను అని ఆ ప్రవక్తతో ఆ యొక్క దేవుని ఆత్మ మాట్లాడింది. దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆత్మను పొందుకునే అంత ఆత్మీయత నీకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు నిన్ను విడవడు. దేవుడు మెల్లని స్వరంతో మాట్లాడతాడు. మీలో అనేక మందితో దేవుడు మెల్లని స్వరంతో అనేకసార్లు మాట్లాడినప్పుడు మీరేం చేశారో తెలుసా? దేవుని ఆత్మను నోరు మూయించారు, దేవుని ఆత్మను పక్కన పెట్టారు. దేవుడు ఒకటి చెప్తుంటే మీరు ఒకటి చేశారు. దేవుడు ఒకటి మాట్లాడుతుంటే మీరు ఇంకొకటి ఆలోచించారు. దేవుడు ఒకలా నడుచుకోమంటే మీరు మరొకలా నడుచుకున్నారు. దేవుని ఆత్మ మెల్లని స్వరంతో చెప్తూనే ఉంది. అయినా అనేక సార్లు మీలో చాలామంది దేవుని ఆత్మను పక్కన పెట్టినటువంటి స్థితిలో ఉన్నారు. ఇది మీరే కాదు, నా యవ్వన కాలంలో నేను కూడా అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాను. అంటే ఏదో పాపం చేశాను అని కాదు సుమి. దేవుడి చిత్తాలు కొన్ని ఉంటాయి, మన ఇష్టాలు కొన్ని ఉంటాయి. అంటే నా ఇష్టం కోసం నేను కొన్ని ప్రయత్నాలు చేశాను. మెల్లగా దేవుని స్వరం మాట్లాడుతూనే ఉండేది. కానీ దానికంటే ఎక్కువగా నేనేదైతే ఆశపడ్డానో, కోరుకున్నానో దాన్నే పొందుకోవాలి అనే ప్రయత్నము చేసిన రోజులున్నాయి. కానీ ఎప్పుడైతే దేవుడు సేవకు పిలుచుకున్నాడో, పరిచర్యకు పిలుచుకున్నాడో, ఇక తర్వాత లేదు ఈ లోకం కంటే, లోకాశల కంటే, ఈ లోకంలో ఉన్న సంపాదన కంటే దేవుడి మాట శ్రేష్టమైనది, దేవుని మాట గొప్పది అని దేవుని మాట వినడానికి మాత్రమే, దేవుని చిత్తాన్ని చెయ్యడానికి మాత్రమే సమర్పించుకున్న రోజులు ఉన్నాయి. ఇక ఆ తర్వాత దేవుని కోసము అని నేను నిలబడిన తర్వాత వెనుతిరుగు చూసింది లేదు, వెనకడుగు వేసింది లేదు, వెనకకు ఆలోచనలు మరి వచ్చింది లేదు. వచ్చినప్పటికీ కూడా మనం వాటిని ఆచరించింది లేదు. దేవుని పని, దేవుని సేవ. సంపద వద్దు, సంపాదన వద్దు, అక్కర్లేదు, నా ప్రభువే ఇస్తాడు. ఇస్తాడు, ఇవ్వకపోయినా పర్వాలేదు. నా దేవుడు నన్నెన్నడూ కూడా విడిచిపెట్టడు. ఆ పరలోక రాజ్యంలో సంపాదించుకుంటే చాలు, ఈ భూలోక రాజ్యంలో ఏమీ అక్కర్లేదని చెప్పి ముందుకే అడుగులు వేస్తూ వచ్చినటువంటి రోజులు ఇప్పుడు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ శోధనలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. ఈ ఆత్మీయ యాత్రలో కొన్నిసార్లు పడుతుంటాం, లేస్తుంటాం. అయితే పడినప్పుడు నిన్ను లేపాలి అంటే ఏ మనిషి తరము కాదు అనే విషయాన్ని గమనించుకొని, అది దేవుని ఆత్మతో మాత్రమే సాధ్యమవుతుందనే సత్యాన్ని గ్రహించి, దేవునితో ఎక్కువగా సంబంధము కలిగి ఉండడానికి, ఆత్మీయ జీవితము, ఆత్మ దేవునితో మాట్లాడగలిగే స్థితిలో ఉండడానికి ప్రయత్నించాలి. మనం అలాగున జీవించాలి. అవును అన్నవారు, విశ్వసించిన వారు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన.
తండ్రి మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా ఇష్టానుసారంగా కాదు, నీ చిత్తానుసారంగా నడుచుకోవాలి తండ్రి. మమ్మల్ని నిలబెట్టేది మీరు, మీ ఆత్మ మాత్రమే. కాబట్టి తండ్రి, ఎప్పుడు మీ ఆత్మని మాతో పాటు ఉంచండి ప్రభువా. ఇంకా ఆత్మను పొందుకొని వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా నడుచుకోవడానికి సహాయము చేయమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని నీ చేతులకి, నీ హస్తాలకి అప్పగించుకొనుచు ఈ ప్రార్థన అంతయు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.